మణిద్వీపపీఠ వీక్షకులకు, శ్రోతలకు పరదేవత ఆశీర్వాదాలు. నన్ను ఒకరు ఈ విధంగా ప్రశ్నించడం జరిగింది. మేము ఎన్నో రకాల పూజలను చేశాము, ఎన్నో రకాల ప్రార్థనలు చేశాము, అయినా కానీ భగవంతుడు మా మొర వినటం లేదండి. ఇంతకు భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తాడా లేడా అని ఒకరు నన్ను ప్రశ్నించడం జరిగింది. ఆ విషయమై నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. భగవంతుడు అందరినీ అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహించినటువంటి వాడెవ్వరూ లేరు. అమ్మవారు అందరినీ అనుగ్రహిస్తుంది. ఎందుకంటే ఆవిడ మన అమ్మ. బిడ్డ ఏడుస్తూ ఉన్నప్పుడు ఏ తల్లి కూడా చూస్తూ ఉండదు. మరి మేము ఇంత పూజలు చేస్తున్నాం కదండి, మరి ఎందుకు మాకు అమ్మవారు కానీ అయ్యవారు కానీ పలకటం లేదు అని అంటే దానికి ఒకటే ఒక కారణము. మనం అంకిత భావంతో, అర్పిత మనస్సుతో చేయటం లేదని అర్థం. భక్తితో మాత్రమే భగవంతుణ్ణి సాధించుకోగలము, కానీ మనము ఎంతో ఖర్చు పెట్టి చేసే పూజల వల్ల భగవంతుడు మనల్ని అనుగ్రహించడు. డాంబికాలకు భగవంతుడు అనుగ్రహించడు. అది గుర్తుంచుకోండి. ఇందులో ఎదుటి వాళ్ళ మనస్సులు బాధపడుతున్నాయా, బాధపడటం లేదా అని కాదు, కానీ నేను కొన్ని విషయాలు చర్చింపదలుచుకున్నాను. ఎంతో ఆర్భాటంగా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి చేసేటటువంటి పూజలకు భగవంతుడు సంతృప్తి పడడు. మనస్సుతోన, ఆత్మతోన, తర్వాత భక్తితో చేసేటటువంటి పూజలకు మాత్రమే భగవంతుడు సంతృప్తి చెందుతాడు. అటువంటి నిష్కల్మషమైనటువంటి పూజలకు మాత్రమే భగవంతుడు తొందరగా పలుకుతాడు. మీరు ఎందరో మహాత్ముల యొక్క కథలను తీసుకోండి, ఎందరో నాయనార్ల యొక్క కథను తీసుకోండి, మీరాబాయి కథను తీసుకోండి, ఆ తర్వాత ప్రహ్లాదుడి యొక్క కథలను తీసుకోండి. వాళ్ళు ఏ విధమైనటువంటి మూర్తి ఆరాధన కానీ, ఎటువంటి యజ్ఞ యాగాదులకు కానీ వాళ్ళు ముందుకు వెళ్ళలేదు. వారు భగవంతుణ్ణి మనస్సుతో ఆరాధించారు. వారి యొక్క హృదయ కమలం నిండా భగవంతుణ్ణి నిలుపుకొని ఉన్నారు కనుకనే ఆ యొక్క భగవంతుడు వాళ్ళ యొక్క కోరికలను తీర్చాడు, వాళ్ళ వెంట ఉన్నాడనమాట. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు నన్ను కాపాడవయ్యా అని శరణు కోరిన వెంటనే వచ్చాడు. మరి గజేంద్రుడు ఎటువంటి మూర్తి ఆరాధన చేశాడు, ఎటువంటి డాంబికమైనటువంటి వాటిని చేశాడు? అలాంటివి ఏవీ చేయలేదు. అర్పిత మనస్సు, మనస్తృప్తిగా, మనస్సంతుష్టిగా, పరిపూర్ణమైన మనస్సుతో ఆయన ఉన్నాడు, ఆయన నా మాటలు వింటున్నాడు, ఆయన నా స్తోత్రాలను వింటున్నాడు, నా ఆర్తి వింటున్నాడు అన్న నమ్మకము ప్రధానం ఇక్కడ. ఆ నమ్మకంతో భక్తితో ఆరాధించినప్పుడు మాత్రమే భగవంతుడు పలుకుతాడు. కొందరు చాలామంది పూజలు చేస్తారు. నేను ఈ పూజ చేశాను, ఫలిస్తుందంటారా, ఫలించలేదంటారా? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కర్మ ఆచరించటం వరకు మాత్రమే మన బాధ్యత. ఫలితం ఇవ్వడం ఇవ్వకపోవడం భగవంతుని యొక్క చేతిలో ఉంటుంది. మనం ఏది ఆశించి భగవంతుణ్ణి కోరద్దు. కొందరు అడుగుతారు, మాకు కష్టాలు ఉన్నాయి కదండి, దాని కొరకు మేము పూజలు చేస్తున్నాం కదా, వ్రతాలు చేస్తున్నాం కదా, యజ్ఞ యాగాదులు చేస్తున్నాం కదా, మీరు ఏది కోరద్దంటే ఎలా అవుతుందని అంటే అది కూడా వాస్తవమే. ఏదైతే కోరిక నిమిత్తమై చేస్తున్నప్పుడు అదే కోరిక మనసులో పెట్టుకొని అంకిత భావంతో చేయండి, మనస్ఫూర్తిగా చేయండి. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టామన్నది కాదు ప్రధానం, ఎంత భక్తిగా, ఎంత మనస్తృప్తిగా చేశాం. అంటే మనము భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు ఇతరత్ర ఏ విషయాలపైన కూడా ఆలోచన ఉండకూడదు. అరే ఆ పని చేసుకోవాలి, ఈ పని చేసుకోవాలి, ఇంత టైం అవుతుంది, ఎంత టైం అయిపోతుంది, ఈ పూజకి ఇంత టైం పడుతుందా, నేను కూర్చుంటే కాళ్ళు గుంజుతున్నాయి, లేదా నేను ఆకలేస్తుంది, అలాంటి ఆలోచనలు ఎటువంటివి రాకుండా కేవలం భగవంతుడు మాత్రమే. మనస్సులో ఆయనే ఉండాలి, వాక్కునందు కూడా ఆయనే ఉండాలి, మనం చేసే కర్మ ఎందు కూడా ఆయనే ఉండాలి.
అంతటా ఆ పరమాత్ముని చూసి ఎవరైతే ధ్యానించగలుగుతారో, ఆరాధించగలుగుతారో వాళ్లకు భగవంతుడు వసుడవుతాడు. అంతేకాని మనం ఆర్భాటంగా నడిపేటటువంటి పూజల వల్ల కానీ, తర్వాత యజ్ఞయాగాదుల వల్ల కానీ భగవంతుడు సంతృప్తి పడడు. మనస్ఫూర్తిగా చేసేటటువంటి పూజకు ఆయన ప్రసన్నుడవుతాడు. అంకిత భావంతో చేయండి. భగవంతుణ్ణి ప్రేమించండి. ప్రేమ కన్నా గొప్ప పదార్థం ఏది ఈ లోకంలో లేదు. ఏదైనా ప్రేమతోనే సాధ్యపడుతుంది. భగవంతుని పైట మనకు అమితమైనటువంటి ప్రేమ, ఆరాధన భావం ఉండాలి. ప్రేమ విపరీత స్థాయికి వెళితే అది ఆరాధనగా మారుతుంది. ఆరాధించడం అంటే దానిలో అంతరార్థం అదే. భగవంతుణ్ణి అధికతరంగా ఇష్టపడటం. ఆ ఇష్టపడిన మనస్సుతో ఆరాధించినప్పుడు ఆ భగవంతుడు ఖచ్చితంగా మనకు పలుకుతాడు. మీరాబాయి కేవలం ఎన్ని రకాల పూజలు చేసిందండి? ఏ విధమైనటువంటి పూజలు చేయలేదు. ఆవిడ భగవంతుని కీర్తించింది. తన గానామృతంతో అహర్నిశలు ఆయనను కీర్తిస్తూ ఉన్నది. పరిపూర్ణ నమ్మకమైనటువంటి మనస్సుతో చేసేటటువంటి ఏ పూజ అయినా కానీ అది ఫలిస్తుంది. అనునిత్యం ఆయన నామజపాన్ని అనుకుంటూ ఉండండి. ఆయన గురించి ప్రార్థిస్తూ ఉండండి. ఆయన గురించి ఆలోచిస్తూ ఉండండి. ఎవరైతే ఈ విధంగా మనసా వాచ కర్మణ ఉంటారో వారికి భగవంతుడు తప్పక అనుగ్రహిస్తాడు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎంతో దూరం నుంచి తన బిడ్డ దూరదేశాల్లో ఉన్నాడు అనుకోండి. ఒక బిడ్డ ఎంతో దూరం నుంచి వస్తున్నాడు. ఆ తల్లి ఏం చేస్తుంది తెలుసా? మొట్టమొదటిగా తన కొడుకు వస్తున్నాడని తన కొడుకు నచ్చేటటువంటి రుచికరమైన పదార్థాలు వండాలని సంకల్పిస్తుంది. తన వస్తువులను సర్దటం, ఆ తర్వాత రుచికరమైన పదార్థాలు వండటానికి మనస్సులు నిమగ్నం చేస్తుంది. ఆ వంట చేసేటప్పుడు కూడా తన బిడ్డకి ఎలా ఉంటే నచ్చుతుందో, ఆ బిడ్డ తినేటప్పుడు ఆ బిడ్డ మనసులోని భావం ఎలా ఉంటుందో, అతని ముఖంలో ఎటువంటి భావ కదలికలు ఉన్నాయో అని ఊహిస్తూ ఆ బిడ్డ గురించి తలుచుకుంటూనే ఆ పదార్థాలన్నీ చేస్తుంది. ఆ పదార్థాలు ఎందుకు అంత మధురంగా కలిసాయో తెలుసా? ఆ వేసేటటువంటి పదార్థాల వల్ల కాదు, ఆ చక్కెర వల్లనో లేకపోతే ఉప్పు కారాల వల్లనో ఆ పదార్థం అంత రుచిగా కాదు. ఆ ప్రేమ అనేది ఆ పదార్థానికి సంక్రమించటం వల్ల ఆ పదార్థానికి అంత రుచి ఆపాదించుకుంది. అందుకే ఆ పిల్లవాడు రాగానే ఆ పదార్థాలను తినగానే ఆ తల్లి చేతి వంట రుచి తెలిసినవాడు కనుక సంతృప్తి పడతాడు. ఆ బిడ్డ తింటున్నప్పుడు ఆ తల్లి కూడా అంతే సంతృప్తి పడుతుంది. అదేవిధంగా భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు ఆ భగవంతుని గురించి మనము ఆలోచన చేయాలి. నేను అర్చించే స్వామి ఇలా ఉంటాడు, ఆయన మనస్తత్వం ఇటువంటిది, ఆయన ఈ రూపాన్ని కలిగి ఉన్నాడు, ఆమె మనస్తత్వం ఇటువంటిది, అమ్మ నన్ను అనుగ్రహిస్తుంది, అమ్మ యొక్క స్వభావం ఇటువంటిది, అమ్మ యొక్క ముఖవర్చస్సు ఇటువంటిది అని ఆలోచిస్తూ మనం చేసే పూజ కానీ, జపం కానీ, తపం కానీ శీఘ్ర ఫలప్రదమై తీరుతాయి. ఆ వారి గురించి ఆలోచించి చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఫలప్రదమవుతుంది. అంతేకాని మనం వెండి సామాన్లు కొని పూజ చేయటం వల్ల ఫలప్రదమవదు. గొప్ప గొప్ప పదార్థాలను తెచ్చి వేయటం వల్ల ఫలప్రదమవదు. కాస్ట్లీ పండ్లను పెట్టడం వల్ల కానీ, కాస్ట్లీ చీరలు ఉపయోగించటం వల్ల కానీ, నగలు వేస్తేనే భగవంతుడు పలకడం కానీ, గొప్ప గొప్ప పదార్థాలు వంట చేసి పెడితేనే భగవంతుడు అనుగ్రహిస్తాడనేటువంటి మాటలో ఎంత మాత్రం నిజము లేదు. భగవంతునికి కావలసింది మనస్సు మాత్రమే. శ్రీమాత్రే నమః.